जगन जी की सरकार थी तो मामला अटक गया। अब हमने ये तय कर दिया कि राज्य सरकार अपना शेयर दे न दे, केंद्र सरकार अपना शेयर डाल देगी और राज्य सरकार भी शेयर देने में अगर देर करेगी तो 12% ब्याज उस पर भी लगेगा और किसान के खाते में वो डाला जाएगा। ये व्यवस्था भी मोदी जी की सरकार ने करने का काम किया है। और माननीय अध्यक्ष महोदय, हमने ये भी तय कर दिया है कि जो राज्य सरकारें लोकप्रिय निर्णय ऐसे करते हैं कि हम देखें किसान का पैसा, वो किसान का पैसा निर्धारित अवधि के अंदर उनको देना पड़ेगा। कई बार देते नहीं, जैसे आंध्र प्रदेश में जगन की सरकार किसान उनको देना होगा तभी बीमा माना जाएगा। 3 ఏళ్ల పాటు ప్రీమియం ఎగ్గొట్టింది కూడా ఇప్పుడే పార్లమెంట్లో జరిగిందంతా కూడా నేను మీకు చెప్పాను. 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాల ఆ ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం. ఎంత గడి తినాలా? ఏందే 5 ఏళ్ళే చూశారు నీ పరిపాలన, పక్కన ఉండమన్నారు, ఉద్యోగాలు లేకపోతే చచ్చిపోతావా? ఏందే? ఎందుకు ఈ విధ్వంసాలు, ఎందుకు ఈ కుట్రలు, ఎందుకు ఈ కుతంత్రాలు, ఎందుకు ఈ అబద్ధాలు, ఎందుకు ఈ అసత్యాలు? ప్రజలు పక్కన పెట్టారు, మోసు కూర్చొని వాస్తవాలు మాట్లాడండి. ఎందుకు నోటికి వచ్చిన అబద్ధాలు ఆడతారు? వాస్తవాలు తెలుసుకోవాయా, మైండ్ సెట్ మార్చుకో. అయిపోయింది, ఈ డ్యాన్సులు అయిపోయినాయి, ఈ నమ్మడానికి సిద్ధంగా లేరు ప్రజలు. ఆ డ్రామాలు అయిపోయినాయి, ఆ డ్యాన్సులు అయిపోయినాయి, కట్టి పెట్టేయి. వాస్తవాలు అర్థం చేసుకో. రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అటు అమరావతి పనులు పరిగెడుతున్నాయి, ఇటు పోలవరం పనులు పరిగెడుతున్నాయి. 10 లక్షల కోట్లు ఇవాళ పరిశ్రమలు, 10 లక్షల ఉద్యోగాల కోసం అన్ని పరిశ్రమలు తీసుకొచ్చే కార్యక్రమంలో లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్, లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు అందరూ తిరుగుతూ ఉంటే కడుపుబ్బరంగా ఉంది నీకు. ఎందుకంటే నీకు చేతకాల, నువ్వు చేయలా. ఇవాళ ఎందుకు నోరు బారేసుకుంటావు?